హాయ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. నా మార్నింగ్ అయితే 5కి స్టార్ట్ అయిపోతుంది. మీ మార్నింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? మీ రొటీన్ బిజీగా వెళ్తుందా? లేకపోతే స్లోగా వెళ్తుందా? అయితే నాకైతే తప్పకుండా అయితే కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి. నా మార్నింగ్ అయితే 5కి స్టార్ట్ అయిపోయింది. లెగ్గాలని అయితే జిమ్కి వెళ్ళేసి అయితే వచ్చానమాట. ఈరోజు అయితే జిమ్లో అయితే నేనైతే లెగ్ వర్కౌట్ చేశాను. ఇంకా అయిపోయింది ఈరోజు నేను ఇంటికి వచ్చేవాటి నా పని. ఇంటికి వచ్చి డోర్ తీసానో లేదో మా ఆదిత్య అయితే లేచి వచ్చాడనమాట. ఒక్కొక్క రోజు అయితే నేను లేపక ముందే లెగిసి కూర్చుంటాడు మా ఆదిత్య. ఇంకొన్ని రోజులు అయితే నేను లెగు నాన్న స్కూల్ టైం అవుతుందని ఒక 100 సార్లు లేపిన అయితే లెగడు. స్కూల్ లేనప్పుడైతే 7కే లేచి కూర్చుంటాడు. ఒక్కోసారి అయితే 6కే లేచి అయితే కూర్చుంటాడు అనమాట హాలిడే అప్పుడు. మనం కూడా అంతే అనుకోండి. చిన్నప్పుడు స్కూల్ ఉన్నప్పుడేమో లేచేవాళ్ళం కాదు. స్కూల్ లేనప్పుడు అయితే లేచి అయితే ముందు కూర్చునేవాళ్ళం. మా ఆదిత్య కూడా సేమ్ అదే ఫాలో అవుతున్నాడు. ఇంకా నైట్ అయితే వీడి కోసం అయితే పెసరట్టుకి అయితే నానపెట్టాను అనమాట పెసర్లు. ఇంకా అదైతే మిక్సీ కొడుతున్నాం ఇద్దరం కలిసి. ఇక్కడ మా ఆదిత్య చూడండి నేనే చేస్తాను మిక్సీ అని చెప్పి అయితే మా ఆదిత్య అయితే హెల్ప్ చేస్తున్నాడు అనమాట మిక్సీలో చూసి. వాడికి ఇదొక ఆనందం అనమాట, నాకు ఏదో ఒకటి హెల్ప్ చేయాలి అని వాడికి ఇష్టము. ఇంకా నేను కూడా సరేలే అని ఊరుకుంటాను, ఏమీ అన్నమాట. ఒక్కొక్కసారి కోపం వస్తుంది, అన్నిట్లలో పెడతా ఉంటాడు, చేస్తా 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 అంటూ ఉంటాడు. కానీ ఒక్కొక్కసారి చేయనిస్తానమాట. ఇంకా ఆదిత్య కోసం అయితే ఒక స్టవ్ మీద అయితే హాట్ వాటర్ పెట్టేశాను బాటిల్లో కోసం. ఇంకో స్టవ్ మీద అయితే దోశ ప్యాన్ పెట్టాను అనమాట. ఈ ఐరన్ తవా మీద అయితే దోశలు బాగా వస్తున్నాయి. ఈ ఐరన్ తవా వాడడం వస్తే బాగుంటుంది, వాడడం రాకపోతే దాన్ని గీక్తా ఉండాలి దోశ. ఫస్ట్లో అయితే అస్సలు వచ్చేది కాదు. ఎన్నోసార్లు దోశ మాడిపోయి దాని మీద నుంచి అసలు వచ్చేదే కాదు. అలా కొన్ని రోజులు అయితే పక్కన పడేసాను. ఆ తర్వాత అది అర్థమయ్యాకైతే మంచిగా అయితే దోశలు వేయడం అయితే చేశాను అనమాట. అప్పుడప్పుడు అక్కడక్కడ బ్రేక్ అవుతాయి కానీ మంచిగా అయితే దోశలు వస్తున్నాయి. ఇంకా నేనైతే మా ఆదిత్య కోసం అయితే ఈరోజు ఎగ్ దోశ వేసాను అనమాట. ఆదిత్య అడిగాడు ఈరోజు ఎగ్ దోశ వేయమ్మ, నాకు బొమ్మ దోశ వద్దు అన్నాడని చెప్పి మంచిగా అయితే ఒక ఎగ్ దోశ వేసేస్తే తినేస్తాడు. ఇంకెక్కువ తిండు, 2-3 అయితే అస్సలే 2 అయితే అస్సలే తిండు, వాడికి ఎక్స్ట్రా అయిపోద్ది. ఒక ఎగ్ దోశ అయితే మంచిగా తింటాడనమాట. ఇది కూడా అడిగి 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 తిను తిను అని ఒక అరగంట సేపు చెప్తే కానీ తినడు. ఒక అరగంట గంట పట్టేస్తుంది ఈజీగా మా ఆదిత్య తినడానికి. అయితే ఒక అరగంట తిన్నాక పదనాన్న స్నానం చేద్దామని అది ఒక మళ్ళీ కొసేపు ఇద్దరికి గొడవ జరుగుతూ ఉంటుంది. స్కూల్కి మాత్రం ఆడకుండా వెళ్తాడులేండి, ఇవన్నీ మాత్రం కొంచెం సేపు ఉంటాయి, నాటకాలు చేస్తూ ఉంటాడనమాట. ఇంకా నేనేం చేశానంటే మార్నింగ్ వచ్చేటప్పుడు పాలు తేవడం మర్చిపోయాను అనమాట. స్నాక్స్ చేయడానికి కానీ పాలు లేవు. ఇంకా అందుకని చెప్పి ఆదిత్య కోసం అయితే ఎగ్ పెట్టేస్తున్నాను. స్నాక్స్ చేద్దాం అనుకున్నా, నేనేమో పాలకి మనీ తీసుకెళ్ళలేదు, ఫోన్లో చూస్తేనేమో రీఛార్జ్ అయిపోయింది. ఇంకా రీఛార్జ్ లేకుండా ఇంకా పాలు ఎక్కడ తీసుకొస్తామని సైలెంట్గా అయితే ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చాక చూస్తే ఫ్రిడ్జ్లో అయితే యాపిల్ అయితే డైలీ ఉంటుంది కదా, సో ఇంకా యాపిల్ అయితే పెట్టేద్దాం అనుకున్నాను. ఇంకా యాపిల్ అయితే పీల్ చేసేసి మంచిగా ముక్కలు కోసేసి అయితే వాటర్లో వేసి పెడుతున్నాను. ఈరోజు అయితే నేనైతే నైట్ మర్చిపోకుండా అయితే బాదం పప్పు అయితే నానబెట్టాను అనమాట. మొన్న మర్చిపోయానని చెప్పా కదా, సో ఈరోజు అయితే మర్చిపోకుండా అయితే నానబెట్టాను. ఇక్కడ చూడండి అదే పీల్ చేస్తూ ఉన్నాను అనమాట. ఇంకా ఎగ్ బాయిల్ పెట్టాను కదా, అది కూడా అయిపోతే ఇంకా మా ఆదిత్య కోసం అయితే ఆ ఎగ్ వైట్ కూడా తీసి అయితే పెడుతున్నాను. ఇవన్నీ అయితే రెడీ చేసేసుకుంటున్నాను నేను ఫాస్ట్గా, ఎందుకంటే ఇంకొక 15 మినిట్స్లో మా ఆదిత్యాన్ని గబగబా స్కూల్కి పంపించేసేయాలి. అందుకని నేనైతే ఒక హడావిడిలో ఉంటే మా ఆదిత్య రెడీ అవ్వకుండా నా వెనకాల తిరుగుతూ ఉంటాడనమాట. నేనే రెడీ చేయాలి నేనే రెడీ చేయాలని తిరుగుతూ ఉంటాడు. వాళ్ళ డాడీ ఏం పిలుస్తూ ఉంటాడు, రా నేను వేస్తారా నేను చేస్తారా అంటే వీడేమో వెళ్ళాడనమాట. ఒక్కొక్కసారి నా వెనకాలే తిరుగుతూ ఉంటాడు, నేనే చెయ్యాలి అంటాడనమాట. ఇక్కడైతే నేను ఎగ్ కూడా పీల్ చేయడం అయిపోయినాకైతే ఇంకా ఆదిత్య దగ్గరికి వెళ్ళి అయితే రెడీ చేస్తున్నాను. మా ఆదిత్యకి కంపల్సరీగా మేమైతే మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్ రాస్తాము. బయటికి వెళ్ళేటప్పుడు కంపల్సరీ సన్ స్క్రీన్ ఉంటుంది, ఇంట్లో ఉంటే మాత్రం ఓన్లీ మాయిశ్చరైజర్ అయితే రాస్తామన్నమాట. ఈ మాయిశ్చరైజర్ అయితే సబామెడ్ది చాలా బాగుంది. ఇంతకుముందు మేము వేరేది వాడేవాళ్ళం, ఇప్పుడైతే ఇది వాడుతున్నాం అనమాట. బాగుంటుంది వాడి స్కిన్ అయితే. ఇంకా చూడండి మా ఆదిత్య మీ వైపు చూస్తూ ఉంటాడు కెమెరాలోకి, హాయ్ గాయ్స్ అని చెప్తూ ఉంటున్నాడు అనమాట. ఈ మధ్య నాకన్నా ఎక్కువ చెప్తున్నాడు వాడే. నేను చెప్తా అంటాడు. ఇక్కడ నన్ను రుద్దనివ్వడు, అవి పడేస్తా అంటూ కింద ఇవి పడేస్తూ ఉంటాడు అనమాట. చూడండి నేను జుట్టు తూగుతుంటే అటు తిరుగుతాడు ఇటు తిరుగుతాడు, ఇది కావాలి అది కావాలి అని చెప్తూ ఉంటాడు అనమాట. ఇంకా వాడిని రెడీ చేయడం అయిపోయినాక నేనైతే వెళ్ళి వాడి స్నాక్స్ బాక్స్ అయితే పెట్టేస్తున్నాను. యాపిల్, ఆల్మండ్స్ అండ్ ఎగ్ అయితే పెట్టేశాను. ఇంక ఈరోజు బనానా కేక్ ఏం పెట్టలేదు, ఎందుకంటే ఎగ్ పెట్టా కదా, అవన్నీ పెట్టేశాను. ఈ బాక్స్ మూత అయితే ఎప్పుడు చూసినా ఊడిపోతూ ఉంది రబ్బర్. ఇంక నేను పెట్టడం అది మళ్ళీ వచ్చేటప్పుడు ఊడిపోతూ ఉంటుంది అనమాట. ఇంకా వాడు బాక్స్ పెట్టడం అయిపోయినాక బాటిల్లోకి కూడా హాట్ వాటర్ అయితే
చల్లారిపోయినాయి అని చెప్పి అయితే పోసేస్తున్నాను అవి. రోజు అయితే ఇలాగే పోస్తాను. ఎప్పుడైనా మర్చిపోతే నార్మల్ వాటర్ అయితే పెడతాను కానీ, ఎందుకంటే ఇప్పుడు స్కూల్‌కి వెళ్తున్నాడు కదా! పిల్లలందరి మధ్యలో ఉంటాడు. మళ్ళీ ఏమైనా వస్తా ఉంటాయి కదా పిల్లలకి అని చెప్పి అయితే నేనైతే మంచిగా అయితే బాటిల్ అయితే రెడీ చేసి ఇచ్చాను. ఇంక వాళ్ళ డ్యాడీ అయితే లోపల పెట్టేసి, రా నాన్న షూస్ వేస్తా, సాక్స్‌లు వేస్తా అంటే రావట్లేదు. నేనే వెయ్యాలంట. ఎందుకంటే నేనైతే కూర్చోబెట్టేస్తానని చెప్పి నేనే కావాలంటాడు. వాళ్ళ డ్యాడీ అయితే నుంచోబెట్టేస్తాడని చెప్పి నేనే కావాలని అయితే ఏపించుకుంటున్నాడనమాట. చూడండి ఎట్లా కూర్చొని ఏపించుకుంటాడో. లే నాన్న షూస్ వేస్తా అంటే లెగడు, కూర్చొనే ఉంటానంటాడు. కూర్చొని చూడండి ఎట్లా ఏపించుకుంటున్నాడు ఆ షూస్‌ని అయితే. ఇంకా షూస్ వేయడం అయిపోయినాకైతే ఇంకా బ్యాగ్ వేసి అయితే ఇంకా రెడీ చూడండి అసలు నేను ఐడీ కార్డ్ చూసుకోలేదనమాట నిన్న ఈవినింగ్. తీరా చూస్తే ఐడీ కార్డ్ రెండోది కూడా పోగొట్టాడు. ఫస్ట్‌ది తెగ్గొట్టేసాడు, రెండోది కూడా తెగ్గొట్టేసాడు. ఇంకా వాళ్ళ డ్యాడీ చూసైతే ఐడీ కార్డ్‌ని అయితే కొంచెం సెట్ చేసి అయితే పంపించామనమాట స్కూల్‌కి. ఏంటో మా ఆదిత్యనైతే ఇంకా స్కూల్‌కి అయితే డ్రాప్ చేసే టైం అయితే అయిపోయిందనమాట. ఇంకా ఫాస్ట్‌గా వెళ్ళి డ్రాప్ చేసి అయితే ఇంటికొచ్చాను. ఇంటికి రాగానే అయితే ఇంకా పనులైతే స్టార్ట్ చేసుకున్నా నేను. నేనైతే దోస ప్యాన్ అయితే పొయ్యి మీద పెట్టాను. అది కొంచెం వేడయ్యే లోపల ఈలోపు అయితే ఇల్లు ఊడ్చేసుకుందామని చెప్పి అయితే నేనైతే మొత్తం సదిరేసుకుంటున్నాను అనమాట. మా ఆదిత్య వెళ్ళాకే ఏ పనైనా చూసుకుంటా నేను. మా ఆదిత్య ఉన్నప్పుడైతే అటు ఆదిత్య పనులు చేయలేను, ఇటు ఇల్లు పనులు చేయలేను అని ఫస్ట్ అయితే ఆదిత్య అవన్నీ సెట్ చేసేయడం అయిపోయినాకే నేనైతే ఏదైనా చేసుకుంటాను. ఇంక మనం డ్రాప్ చేసి వచ్చాను కదా, ఇంకా నా పనులు స్టార్ట్ అయిపోతాయి 9 నుంచి. ఇంకా నేనైతే పనులన్నీ స్టార్ట్ చేసేసుకుంటాను అనమాట. ఫాస్ట్గా ఇల్లంతా ఊడ్చేసేసుకుంటాను. మీరేం చేస్తూ ఉంటారు? కమెంట్ బాక్స్‌లో అయితే కమెంట్ చేసేయండి నాకు. నేనైతే చాలా రోజుల తర్వాత అయితే ఇలా వీడియోల్లో వాయిస్ ఓవర్ మాట్లాడడానికైతే ట్రై చేస్తున్నాను. ఎలా ఉందో అయితే నాకైతే కమెంట్ బాక్స్‌లో అయితే కమెంట్ చేయండి. నేనైతే ట్రై చేస్తున్నాను లాంగ్ వీడియోస్ డైలీ పెడదామని చెప్పి అయితే. మీరెవరు చూడకపోతే నాకైతే ఇంట్రెస్ట్ అయితే రాదనమాట. కొంచెం చూడండి నా వీడియోస్ కూడా. కొంచెం సపోర్ట్ చేయాలి మీరే నన్ను. అండ్ ఇక్కడైతే మా బావ కోసం అయితే దోసలేస్తున్నాను అనమాట. నిన్న చికెన్ కర్రీ ఉందని చెప్పి అదైతే ఫ్రై చేస్తున్నాను దోసలతో పాటు వేసేయొచ్చని. మా బావకి నార్మల్ దోసలు ఇష్టం ఉండదన్నమాట. పెసరట్లో గుడ్డు దోస అయితేనే ఇష్టము. కానీ ఇంక ఈరోజు చికెన్ ఉంది కదా, ప్రోటీన్కి ఇంకా ఎక్కువ ప్రోటీన్ అయిపోద్దని చెప్పి అయితే చికెన్ ఫ్రై అండ్ నార్మల్ పెసరట్లు అయితే తింటున్నాడు అనమాట. ఇంకా రెండు వేసి ఇచ్చేసాను. మా బావ తినేస్తూ ఉన్నాడు. ఈలోపు అయితే నేను ఇంక మా ఆదిత్యాన్ని డ్రాప్ వచ్చేటప్పుడు అయితే పాలు తెచ్చాను అనమాట. ఇంకా పాలు పొయ్యి మీద పెట్టాను. ఇంకొక సైడ్ అయితే మా బావకైతే కాఫీ పెట్టేసిస్తున్నాను అనమాట. ఈ కాఫీ మాత్రం డైలీ అదే కాఫీ తాగుతాడు. అల్ల పాలు అయితే అస్సలే పోసుకోడు మా బావ. మీలో ఎంతమంది ఉన్నారు ఈ బ్లాక్ కాఫీ లవర్స్ అయితే నాకైతే కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి. చూద్దాం ఎంతమంది ఇలాంటి కాఫీస్ తాగుతారో. అండ్ ఇంక నేనైతే కర్రీ అయితే స్టార్ట్ చేశాను. ఇంక ఈరోజు కూడా మా ఇంట్లో అయితే చికెన్ కర్రీ అనమాట. ఎందుకంటే ఫ్రైడే నో చికెన్ అన్నానని చెప్పి ఈరోజు అయితే కర్రీ తెచ్చుకున్నాడు అనమాట మా బావ, మళ్ళీ ప్రోటీన్ కోసం అని చెప్పి. ఇంక ఈరోజు అయితే నేను టమాటా ఏమి యాడ్ చేయట్లేదు, నార్మల్గా చికెన్ ఫ్రై చేసేసాను. అది కూడా చాలా తక్కువ ఆయిల్తో అయితే చేస్తాను అనమాట. నేను ఎక్కువ నూనె వేస్తేనే కర్రీస్ టేస్ట్ ఉంటాయని అంటారనమాట అందరూ. కానీ నేనైతే తక్కువ కర్రీతో కూడా తక్కువ ఆయిల్తో కూడా టేస్ట్ అయితే మంచిగా ఉంటుంది, మాకైతే నచ్చుతుంది. మీలో ఎంతమంది ఇలా లెస్ ఆయిల్తో తింటారో నాకైతే కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి. ఇక్కడ ఇంకో సైడ్ అయితే నేను టమాటా చారు అయితే చేస్తున్నాను అనమాట. ఎందుకంటే ఉట్టి చికెన్ ఫ్రై తినలేము కదా, సో టమాటా చారు అయితే చేస్తున్నాను. ఇంకా టమాటా చారుకి అయితే తాలింపు పెట్టేస్తున్నాను అనమాట. ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, ఎల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు వేస్తున్నాను. నేనైతే ఇంగు వేయడం మానేశాను అనమాట ఈ మధ్య, అసలు వేయట్లేదు. కరివేపాకు వేసేసాను. ఇంకా చారులోకి అయితే పసుపు, ఉప్పు, కారం, ధనియా మసాలా వేసి అండ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసి అయితే దాన్ని ఒకసారి మిక్స్ చేసేసి ఇంకా తాలింపు అయితే అందులోకి వేసేసి పొయ్యి మీద అయితే పెట్టేశాను చారుని అయితే. ఈ చారు అయితే బాగా మగ్గాకైతే నేను అప్పుడే లాస్ట్లో అయితే కొత్తిమీర యాడ్ చేస్తాను చారులో. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట. కొత్తిమీర వేసుకుంటేనే అదొక టేస్ట్ అనమాట. బాగా మరిగాకే వేసుకుంటాను. ఇంకా చికెన్లోకి అయితే ఉప్పు, పసుపు వేసి అయితే ఒకసారి కలిపేసి అయితే మూత పెట్టేస్తున్నాను. ఇంకా చికెన్ అంతా బాగా అయ్యాకే అప్పుడు నేను స్పైసెస్ అనేవి యాడ్ చేస్తాను అనమాట. చూడండి చికెన్ ఇలాగ అయ్యాక నేనైతే స్పైసెస్ అన్నీ యాడ్ చేస్తాను. వాటర్ అంతా పోయాక అప్పుడు వేసుకోవాలన్నమాట. కారము, ధనియా మసాలా, చికెన్ మసాలా, గరం మసాలా వేసుకొని ఈరోజు అయితే గ్లాస్ వాటర్ పోయలేదు, హాఫ్ గ్లాస్ వాటర్ అయితే పోసాను. ఎందుకంటే ఈరోజు చికెన్ ఫ్రై చేస్తున్నానని చెప్పి అయితే చేస్తున్నాను అనమాట. ఈ చికెన్ ఫ్రై ఉన్న రోజు మా ఇంట్లో అయితే సాంబార్ కానీ లేకపోతే ఇలా టమాటా చారు కానీ కంపల్సరీ చేసుకుంటాము. చాలా తక్కువ ఆయిల్తో మాత్రం మంచిగా వస్తున్న టేస్ట్. ఏంటి ఇంత తక్కువ ఆయిల్తో ఎవరైనా కర్రీస్ చేసుకుంటారా అని అంటారు చాలామంది, కానీ మేమైతే తక్కువ ఆయిల్తోనే చేసుకుంటాము. ఇంకో పొయ్యి మీద అయితే అన్నం పెట్టేశాను అనమాట. ఇంకా టైం అవుతుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.